హే హలో వెల్కమ్ టు పురా లోకల్ నేను మీ హేమమాలిని. ధనుష్ కొత్త చిత్రం కుబేరాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ల. అయితే ఈ సినిమాలో నాగార్జున ఓ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారని సమాచారం. శేఖర్ కమ్ల నాగ్ పాత్రను చాలా కొత్తగా చూపించేందుకు ట్రై చేస్తున్నారట. నాగార్జున పోలీస్ పాత్రలో కనిపించి చాలా కాలం అయిపోయింది. మరి కుబేర్లో నాగ్ ఎలా కనిపిస్తున్నారో చూడాలి. ఇక ఈ పాత్ర కోసం నాగార్జునకి రెమ్యునరేషన్ గట్టిగానే ఇచ్చినట్లు టాక్. ఇక ఇటీవల ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ల. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కుబేరా సహా తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ఇన్నేళ్ల కెరియర్లో సినిమా చేసి సక్సెస్ అవ్వడం, ఇప్పుడు ఇలా ఈ పొజిషన్లో ఉండడం చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నా విలువలకు తగ్గట్లుగా సినిమా తీయడం గొప్పగా అనిపిస్తుంది. నేను ఏ సినిమా చేసినా విలువలు, సిద్ధాంతాలు, చెడు చెప్పకూడదు అనే ఫార్మెట్లోనే వెళ్తాను. పేరు, డబ్బు కోసం సినిమా రంగంలోకి రాలేదు. నా కెరియర్ స్లో అంటూ వచ్చే కమెంట్స్ విన్నప్పుడు నవ్వుకుంటాను. ఎందుకంటే నేను సినిమా చేసే పద్ధతి, నా సినిమాలే వాటి గురించి మాట్లాడతాయి. కాపీ కొట్టి కథలు నేను చేయను. కంటెంట్ పరంగా బాగా చెప్పాలనుకుంటా. మనసులో ఆలోచన రావడం, అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. ఆలోచన వచ్చాక మేకింగ్ పరంగా ఫాస్ట్గా ఉంటాను, థింకింగ్ పరంగా మాత్రం స్లోగా ఉంటాను అంటూ శేఖర్ కమల చెప్పారు. నాగార్జున విషయానికి వస్తే ఇటీవల సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ కొట్టేశారు. రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక రాజ్ తరుణ్ కూడా ఇందులో భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథన్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యంగ్ మధ్య వయసులో పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. సంక్రాంతికి పెద్ద పోటీనే ఉన్నప్పటికీ ధైర్యంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి హిట్ కొట్టేశారు నాగార్జున. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడ్డాయి. వీటిని ఎదుర్కొని డీసెంట్ కలెక్షన్లు రాబట్టింది నా సామిరంగ.